విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. 1 కొరింథీయులు 8వ అధ్యాయం చదువుకుందాం. 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. మనకు జ్ఞానం వలన గర్వం రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, కానీ మనలో ఉన్న ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. గర్వము వలన, జ్ఞానము వలన మనుషులు విడిపోతారు, మనుషులు పడిపోతారు, మనుషులు వెళ్ళిపోతారు. అదే ప్రేమ ఉంటే మనుషులు కలిసి ఉంటారు, సమాధానంగా ఉంటారు, పడిపోరు. ఈ జ్ఞానము తో ఉన్న ప్రేమ మనుషుల్ని నిలబెడుతుంది, మనుషుల్ని కడుతుంది. 2వ వచనం. ఒకడు తనకేమైనాను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. చాలామంది నాకు బైబిల్ బాగా తెలుసు, బైబిల్లో PhD చేసిన, నాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం తెలుసు, నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, వీళ్ళు నాకేం చెప్పేది, వాళ్ళు నాకేం చెప్పేది అని కొంతమంది అనుకుంటారు. కానీ నిజానికి అతనికి ఏమీ తెలియదు. తెలిస్తే అలా అనుకోరు. ఎందుకంటే ఎంత బైబిల్ తెలిసినా కూడా ఇంకా నేర్చుకునేది అలా ఇంకా ఎంతో ఉన్నది. అది అంతము కాదు, ఆరంభం మాత్రమే. నువ్వు 10 సార్లు బైబిల్ కంప్లీట్ చేయి, నువ్వు 100 సార్లు బైబిల్ కంప్లీట్ చేయి, నువ్వు మళ్ళీ చదువుతుంటే నీకు మళ్ళీ కొత్త కొత్త విషయాలు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం బైబిల్లో మనం పాలు తాగేవారమే, బలమైన ఆహారం తినేవారము కాదు. మనము చిన్నగా ఉన్నప్పుడు పాలే తాగుతాం, బలమైన ఆహారం తినము. మనం పెద్ద పెరుగుతుంటే చికెన్లు, మటన్లు, బిర్యానీలు తింటాం. కానీ బైబిల్ జ్ఞానము వాళ్ళు ఇంకా పాలు తాగే పిల్లలే, పసిపిల్లలే వాళ్ళు ఇంకా నేర్చుకునేవారే. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇతరులను తక్కువగా చూడొద్దు. 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఎవరైతే దేవుని యందు ఉంటారో, దేవుని యందు బ్రతుకుతారో, దేవుని యందు నిలబడతారో వాళ్ళట దేవునికి తెలుసట. వాళ్ళు చాలా బాగా దేవునికి తెలుసు. 4వ విషయం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము. లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. అయితే చాలామంది అనుకుంటారు, ఆ దేవుడు, ఈ దేవుడు, ఇంకో దేవుని దగ్గరికి పోయిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు, రకరకాల చోట్లకు వెళ్ళిన వాళ్ళు ఏదో సమస్య వచ్చో, ఏదో బాధ వచ్చో, ఏదో రోగం వచ్చో, ఇంకేదో ఇబ్బంది వచ్చి యేసుక్రీస్తు ప్రభు వద్దకు వస్తారు. వచ్చి వీళ్ళు ఏమనుకుంటారంటే, ఈ ప్రభు వద్దకు వచ్చినాక నా రోగం తగ్గింది, నా వ్యాధి పోయింది, నాకు మంచి జరిగింది అని అనుకుంటారు. కానీ వాళ్ళకు లోపల ఇంకో విషయం ఉంటుంది. ఏముంటుందంటే, బయట ఉన్న దేవుళ్ళు, అంతకుముందుకు వెళ్ళిన ఆచారాలు, సాంప్రదాయాలు అవన్నీ కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే, అవి కూడా ఉన్నాయి, యేసుప్రభు కూడా ఉన్నాడు అని వాళ్ళకు ఆ జ్ఞానం ఉంటుంది. కానీ నిజమైన ఆత్మీయులకు, బైబిల్ జ్ఞానులకు, ప్రేమ ఉన్న వాళ్ళకు లోకంలో విగ్రహము వట్టిది, అది చేతి పనుల ద్వారా కట్టుకున్నది, తయారు చేసుకున్నది, దానిలో ఏమీ లేదు అని ఈ జ్ఞానం చాలామంది కొత్తగా వచ్చిన విశ్వాసులకైనా, లేదా చాలామంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండే విశ్వాసులకైనా కూడా ఈ విషయం అంత జ్ఞానం ఇందులో ఉండదు. కాబట్టి లోకమందు విగ్రహం వట్టిదే, దాంట్లో ఏం లేదు, మట్టితో చేస్తారు, మనం చేస్తాం, చేస్తే దాంట్లోకి దేవుడు వస్తాడా? దేవుని చేసేంత మనం శక్తివంతులమా? ఎంతోమంది విగ్రహాలు చేసి అమ్ముకుంటారు, దేవుని అమ్ముకుంటారు ఎవరన్నా? దీని గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. కానీ అయితే దేవుడు ఒక్కడే. 10 మంది లేరు, 20 మంది లేరు, 50 మంది లేరు. 5వ వచనం. దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. అంటే ఈ ప్రపంచంలో చేయబడిన విగ్రహాలైనా, చేయబడిన దేవులైనా, దేవతలైనా ఎంతోమంది ఉన్నారట. 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే చాలామంది అనుకుంటారు, సృష్టికర్త గురించి కూడా కొంతమందికి అవగాహన ఉండదు. సృష్టి ఎలా ఏర్పడ్డది, సృష్టి ఎలా నిర్మించబడ్డది, మొదటి రోజు నాడు ఈ సృష్టిలో ఏం తయారైంది, 2వ రోజు నాడు ఏం తయారైంది, 6 రోజుల వరకు దేవుడు ఈ సృష్టిని తయారు చేసిండు. ఈ అవగాహన చాలామందికి వీళ్ళకు ఉండదు. కాబట్టే వీళ్ళు విగ్రహాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ దేవుడు ఉన్నట్టే ఆ దేవుడు ఉన్నట్టు కూడా కొంతమంది అనుకుంటారు. కానీ ఏ దేవుడు లేడు. ఏదైనా దేవుడు ఉన్నారంటే అది మానవ సృష్టి, మానవ కల్పితం. మనిషి తాను తినడానికి, త్రాగడానికి, ఎంజాయ్ చేయడానికి చేసుకున్న దేవుళ్ళు వాళ్ళు, దేవతలు వాళ్ళు, అంతే తప్పించి ఒక్కడే దేవుడు ఉన్నాడు. నెక్స్ట్ మనకు ఆయన తండ్రి, ఆ సృష్టికర్త మనకు తండ్రి, సమస్తము ఆయన మూలంగా కలిగినాయి. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే దేవుని కుమారుడు.
సృష్టికర్త యేసుక్రీస్తు శరీరధారి అయి భూమి మీదకి వచ్చి ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా సృష్టి నిర్మించబడలేదు. అంటే యెహోవా, యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్ములు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నా కూడా ఒక్క దేవుడే ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. అందుకే మనం బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అని ఉంటుంది, కానీ తండ్రి నామంలో, పరిశుద్ధాత్మ నామంలో, కుమారుని నామంలో బాప్తిసం ఇవ్వమని ఉండదు. వాళ్ళు ముగ్గురు ఒకటే కాబట్టి ఆ మాట అక్కడ అండర్లైన్ చేశారు. నెక్స్ట్, మనం అందరము యేసుక్రీస్తు ద్వారానే కలిగిన వారము. కానీ వేరే విగ్రహాల ద్వారా, వేరే లోకంలో ఉన్న దేవుళ్ళ పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు ద్వారా మనము సృష్టించబడలేదు. మన తల్లి గర్భంలో అవి సృష్టించలేదు మనల్ని. మన తల్లి గర్భంలో మనల్ని సృష్టించింది మన ప్రభువు, మన దేవుడు. వేరే ఏ దేవుడు కూడా మనల్ని మన తల్లి గర్భంలో సృష్టించలేదు. అసలు ఆ విషయమే లేదు. అసలు ఆ మాటే వట్టిది, ఆ మాటే వేస్ట్. అసలు ఆ మాట కూడా మనం మాట్లాడుకోవద్దు. మనల్ని సృష్టించింది ఒకటే దేవుడు, ఆయనే ప్రభువు. నెక్స్ట్ 7, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. 8వ వచనం, భోజనము బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. మనం ఆ విగ్రహాలది సంబంధించినది మనం తిన్నా తినకున్నా కూడా ఆత్మీయతకు ఎటువంటి ఆటంకం ఉండదని అన్నట్టుగా ఈ వాక్యం చెబుతుంది. కానీ 10వ అధ్యాయంలో ఇంకో తీరు ఉంటుంది. దయ్యముల దాంట్లో చేయబెట్టి మళ్ళా ప్రభు బలలో చేయబెడతారా, అన్య జనులు అర్పించేటి దయ్యములకే అర్పించుచున్నారు అని కూడా 10వ అధ్యాయంలో ముందు ఉంటుంది. కానీ ఈ వాక్యం ఇలా ఉన్నది. నెక్స్ట్ 9వ వచనం, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. అంటే ఈ వాక్యం ఏం చెబుతుందంటే తినవచ్చు అని చెబుతుంది. తినవచ్చు, కానీ ఎవరైనా బలహీనులు అంటే 4, 10 రకాల 20 రకాల దేవుళ్ళు ఉన్నారు లోకంలో, అవి కూడా ఉన్నాయి, అవి లేవు, అవి కూడా ఉన్నాయి. కానీ వాటికి బలి అర్పించిన ఇతడు తింటాడేంది అని చెప్పేసి అతడు ఏమన్నా విశ్వాసం నుంచి తప్పిపోతాడో ఏమో, విశ్వాసం నుంచి పడిపోతాడో ఏమో అని చెప్పేసి జాగ్రత్తగా తూచుకోవాలి, జాగ్రత్తగా మెదలాలి. 10వ వచనం, ఏలైనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకున్నాడు కదా. అయితే అతను అనుకుంటాడు, యేసుప్రభు నమ్మిన అతనే విగ్రహంలో తింటున్నాడు, నేను తింటే ఏమవుతుందని చెప్పేసి ఇతడు ఏమనుకుంటాడంటే యేసుప్రభు దేవుడు ఎట్లనో ఈ విగ్రహం కూడా అట్లనే దేవుడు అని అనుకొని అక్కడ తిని ఆ దేవునికి ఎక్కడ సాగిలపడతాడో, ఆ దేవునికి ఎక్కడ లోబడతాడో, ఆ దేవుని కూడా ఎక్కడ అనుసరిస్తాడో అని చెప్పేసి అతడు అభ్యంతర పడతాడు. కాబట్టి మనము తినకూడదు అని చెబుతుంది. మనం కూడా 2 పడవల ప్రయాణం చేయవద్దు. మనం నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు మనం చూడకూడదు. మనం ప్రభు మార్గంలో వచ్చిన తర్వాత మళ్ళీ విగ్రహాల యందు అసలు మనం వెళ్ళకూడదు. ఈ అధ్యాయం కొంచెం విచిత్రంగా ఉంటుంది, కానీ మళ్ళీ మనం ముందు వెళ్తుంటే 10వ అధ్యాయం వచ్చేసరికి ఈ విగ్రహముల వెనుక దయ్యపు ఆత్మలు ఉంటాయట అని ఆధారం ఉంటుంది. నెక్స్ట్ 11వ వచనం, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును. అయితే మనం వల్ల ఒక విశ్వాసి తప్పిపోతే యేసుక్రీస్తు ప్రభువు మరణం వృధా అయిపోతుంది. మన వలన ఈ విశ్వాసి తప్పిపోతాడు, మరలా తన పాత సిద్ధాంతాలకు, పాత ఆచారాలకు వెళ్ళి ప్రభువును విడిచిపెడతాడు. ఒక ఆత్మను మనం కోల్పోతాం, అతడు నరకానికి వెళ్తాడు. కాబట్టి మనం చేయబట్టి ఎవ్వరు కూడా తప్పిపోకూడదు. కాబట్టి మనము ప్రేమతో ఉండాలి, జ్ఞానముతో ఉండకూడదు. 12వ వచనం, ఇలాగు సహోదరులకు విరోధముగా పాపం చేయడం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేయువారగుచున్నారు. మనము అలా ఆ భోజన పదార్థాలు తింటాం కావచ్చు, తింటే ఏం కాదని చెబుతుంది ఇక్కడ, కానీ తినద్దు. అయితే మనం తింటుంటే ఎవరైనా బలహీనమైన మనసాక్షి నొప్పించబడతాడు. దాని వలన ఒక ఆత్మ వెళ్ళిపోతే మనము దేవునికి విరోధముగా పాపం చేసేవారం అవుతున్నాము. 11వ వచనం, కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినడల నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుండుటకై నేనెన్నటికీ మాంసము తినను. ఇలా చెప్పగల వారమే మనం కూడా ఉండాలి.
అసలు మనం విగ్రహాల దగ్గరికి పోనే పోవద్దు, ఆ ప్రసాదాలు కూడా తినద్దు. నేను కూడా హమాలి పని చేస్తా. సిమెంట్ బస్తాలు మోసేది, సలాకులు మోసేది, ఐరను, రేకులు, పైపులు, పెద్ద పెద్ద అవన్నీ మోసే కాడ నేను పనిచేస్తా. 24 మంది ఉంటారు మా కూట్లో. నేను అందులో పని చేయబట్టి 2, 3, 4 సంవత్సరాలు అవుతుంది. ఎవరన్నా ఒకరు తిరుపతి వేస్తారు, ఇంకేదన్నా విమలవాడ వేస్తారు, ఇంకేదైనా తీర్థయాత్రలు వేస్తారు, ఇంకేటో వేస్తారు. పోయి వచ్చి వాళ్ళు ప్రసాదం తెచ్చి అందరికీ పంచుతారు. నాకు కూడా ఇవ్వబోతే నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా నేను తీసుకోలే, అస్సలే దాన్ని ముట్టుకోలే. వాళ్ళు నన్ను అడుగుతారు, ఎందుకు నువ్వు తినవు, దేనికి నువ్వు తినవు అని చెప్పేసి నన్ను వ్యంగ్యంగా మాట్లాడతారు, అవహేళన చేస్తారు. నేనంటా, మీరు ఇది తింటున్నారు, అయినా కూడా మీ మాట మారతలేదు, మీ బూతు మాటలు అలాగే వస్తున్నాయి. ఇది తింటే మీ బూతు మాటలు మారినప్పుడు, మీ ప్రవర్తన మారినప్పుడు, మీరు చక్కగా మంచి పదాలు పలికినప్పుడు నేనే ముందుగా ఆ ప్రసాదం నేను తింటాను అని వాళ్ళకు చెప్తూ తప్పించుకుంటూ వస్తూ ఉంటాను అన్నట్టు. అలాగే కొన్ని పండుగలు వస్తాయి, వినాయక చవితి కావచ్చు, ఇంకేదన్నా భవానీ మాలని కావచ్చు. అక్కడికి ఆ సమయం వచ్చినప్పుడు మా పని వాళ్ళు టిఫిన్లు తెచ్చుకోకుండా చాలామంది అనేకులు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి తింటారు. వచ్చి నన్ను అడుగుతారు, నువ్వెందుకు రాలే, సూపర్ ఉన్నది కూర, ఇలా పప్పుచారు, ఇలా దోసకాయ, అది ఇది అని చెప్పేసి నాకు ఉర్రూతలు ఊగిస్తూ ఉంటారు. ఇక నేను చెప్తా అదే సేమ్ డైలాగ్, మీరు ప్రసాదం తింటున్నారు, మీరు మారతలేరు. నేను తింటే నేనేం మారతా? మీరు ప్రసాదాలు తింటాళ్ళు, బూతులు మాట్లాడతారు. నేను ఏ ప్రసాదం తింటలేను, నేను బూతులు మాట్లాడతలేను. నేను చెప్పేది వాస్తవమే. నేను చెప్పడం మాత్రమే కాదు, నేను చేస్తాను కూడా. చాలామంది అనుకుంటారు, వీడు వీడియోలు బాగా చేస్తాడు, అసలు వీడు చేస్తాడా, మనకు చెప్తాడా అని అనుకుంటారు. నేను చిన్న బ్రిడ్జి దగ్గర నేను పని చేస్తా, హమాలి పని. అక్కడికి వచ్చి ఎవరైనా ఈ వీడియో వినేవాళ్ళు, పూర్తిగా వింటే నేను ధన్యునే, కానీ పూర్తిగా విన్నవాళ్ళు అడిగి వచ్చి అడగండి, ఇక బాబు మియా ప్రసాదాలు తింటాడా, బాబు మియా ఎప్పుడన్నా వినాయక చవితి కాడ అవి అన్నాలు పెట్టినప్పుడు వచ్చి మీతో పాటు తింటాడా అని అడగండి. ఆయన తినడు, ఆయన యేసుక్రీస్తు నమ్ముతాడు అని చెప్పేసి ప్రభువు గురించి నేను ప్రతి ఒక్కరితో నేను పంచుకున్నా, 24 మందితో పంచుకున్నా, నా సాక్ష్యం చెప్పిన. ఎక్కడ నేను కలిస్తే, ఎక్కడ నేను మాట్లాడితే, ఏ రంగంలో పోయినా నేను చాలా పనులు చేయాలని నా కోరిక. బార్డన్ పని చేయాలి, అక్కడ సువార్త ప్రకటించాలి. హమాలి పని చేయాలి, అక్కడ సువార్త ప్రకటించాలి. ఉప్పర్ పని చేయాలి, అక్కడనే సువార్త ప్రకటించాలి. పెయింటింగ్ పని చేయాలి, అక్కడ నేను సువార్త ప్రకటించాలి. బండాలు వేసేది అంటే లోపల రూమ్లలో బండలు వేస్తారు, అక్కడ ఆ పని చేసుకుంటా యేసుప్రభు గురించి చెప్పాలి అనే ఒక తలంపు, ఆ జ్ఞానం నాకు ఉంటుంది అన్నట్టు. నాకు కృష్ణ ఫర్ క్రైస్ట్ 2019, 2020 అనుకుంటా, అప్పుడు బైబిల్ గురించి సువార్త ప్రకటించే వారిని శిక్షణ ఇచ్చినట్టు వాళ్ళు అప్పుడు ఆ విషయాలు చెప్తా అంటే, నేను అంత దూరం నేను పోకపోయినా కూడా నాకు నత్తి ఉంటుంది. నేను సింగిల్గా మాట్లాడితే మంచిగానే మాట్లాడతా, కానీ నలుగురిలో నేను మాట్లాడలేను. కాబట్టి నేను అనుకున్నా, ఇక్కడనే ఉండి రకరకాల పనులు చేసి ఆ పనులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని చెప్పేసి అనుకునేవాడిని. అలాగే బార్డన్ పని నాకు ఎంతమంది తెలుసు, అంతమంది కూడా తెలుసు. నేను అబద్ధము చెప్పను. బార్డన్ వర్క్ కూడా ఎవరన్నా మీరు అడగండి, కొంతమంది అనుకుంటారు వీడు చెప్తాడు కానీ వీడు చేస్తాడా అని. బార్డన్ వర్కర్ల దగ్గరైనా కూడా, హమాలి వర్కర్ల దగ్గరైనా కూడా బాబు మియా అబద్ధం చెప్తాడా అని అడగండి. వాళ్ళు చెప్తారో చెప్పరో అనేది తర్వాత విషయం, కానీ నేను అబద్ధం కూడా నేను చెప్పను. ఎవరికైనా తెలియకుండా ఎటన్నా నేను పనికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తారు నాకు, ఎక్కడున్నావు అని నన్ను అడుగుతారు. నేను వాళ్ళకు నిజం చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను ఫోన్ కూడా లాబట్టను. వాళ్ళ తర్వాత అంటారు, బాబు మీ అబద్ధం చెప్పాడు, ఒకళ్ళు ఫోన్ లాబట్టేది ఉంటే అబద్ధం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఆయన ఫోన్ లాబట్టలేదు అని నా గురించి చెప్తారు. మనం క్రైస్తవులమైనందుకు ఒక గొప్ప విషయం ఏంటిదంటే, మనము బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, విగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు, విగ్రహాలు అర్పించిన వాటికి మనము ముట్టుకోవద్దు. నేను కొంచెం రాజకీయంలో కూడా పిలుస్తారు నన్ను, అక్కడికి రా, ఇక్కడికి రా, ఈ గుడికి రా, ఆ గుడికి రా. ముస్లిం వాళ్ళే అయినప్పుడు కూడా పిలుస్తారు. మన మాజీ ఎమ్మెల్యే నరేందర్ దగ్గర ఉన్న పిఏలు పిలుస్తారు నన్ను రమ్మని. నేను అస్సలే పోను. వాళ్ళ కాంటాక్ట్ కూడా నా దగ్గర ఉన్నాయి. అప్పుడప్పుడు నేను నా ఫోన్లల్లో స్టేటస్లు పెడితే వాళ్ళు చూసి వాళ్ళకు కూడా సువార్త అందుతుందా అని నేను ఆశ్చర్యపోతాను. ఆశ్చర్యపోడు కాదు, నా మెయిన్ సంకల్పమే అది. నేను అలా పోయిందే అందుకు, పెద్ద వాళ్ళతో పరిచయం చేసుకోవాలి, వాళ్ళకు సువార్త అందించాలి. ఎందుకంటే కృష్ణ ఫర్ క్రైస్ట్ ఆయన చెప్పే విషయాలను కనుక మనం వింటే
మనలో భారం బాగా పెరుగుతుంది. అబ్రహమన్న కూడా చెప్తాడు. అబ్రహమన్న అయినా కృష్ణ ఫర్ క్రైస్ట్ అయినా కూడా ఆత్మను రక్షించాలి, ఆత్మలను పరలోకానికి చేర్చాలి అనేదే వాళ్ళు చెప్తారు. సరే నేను చెప్తా పోదంటే నాది లాంగ్ నడుస్తుంది. మనమైతే చివరిగా చెప్పేది ఏమిటంటే విగ్రహాల దగ్గరికి మనం వెళ్ళకూడదు. అంటే అక్కడ ఏదో ఉన్నది, దాంట్లో ఏమో ఉన్నది, మనల్ని ఏమో చేస్తుంది అని కాదు. మనము క్రైస్తవులము అని ప్రపంచం చూడాలి. వీడు క్రైస్తవుడు అని చెప్పాలి. మనము ప్రసాదాలు ఇస్తే తినరు, మనం తినము, వాళ్ళు అడుగుతారు. అక్కడ క్రీస్తుని ప్రకటించాలి. మనం భోజనాలు పిలుస్తారు, అక్కడ వినాయక చవితి అవుతుంది, అన్నదానం అవుతుంది, రమ్మంటారు. అక్కడ వాళ్ళకు కూడా క్రీస్తుని ప్రకటించాలి. అది కూడా ప్రేమగా ప్రకటించాలి. ద్వేషంగా, కోపంగా, వారి కోపం వచ్చే తట్టుగా ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. వాళ్లకు కోపం రావద్దు, మనల్ని కూడా వాళ్ళు ప్రేమతో ఉండాలి. చాలా జ్ఞానంతో మనము ప్రవర్తించాలి. ఇంకోటి ఏంటంటే మా వాడకట్టు కూడా కొంతమంది ప్రసాదాలు తెచ్చిస్తే వాళ్ళ ముఖం మీద వద్దు అని చెప్పలేం మేము. కాబట్టి తీసుకొని పాడేస్తాం. ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు. రేపటి వాళ్ళ సంబంధాలు దెబ్బతింటాయి. వాళ్ళు ఏమన్నా మనకు ఏమైనా పరిస్థితి బాగాలేకున్నా కూడా వాళ్ళు ఎవరు రారు, మనల్ని కూడా వాళ్ళు రానియరు. కాబట్టి జ్ఞానం చొప్పున మన విగ్రహాలకు సంబంధించిన వాటి గురించి మనం ఉండాలి. ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 16 నిమిషాలు దాటింది. విన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.